హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ టేస్టీగా ఎంతో ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ గుత్తి వంకాయ కర్రీకి అయితే నేను ఒక 1/2 kg వంకాయలు తీసుకున్నాను. గుండ్రగా నల్లగా ఉండే వంకాయలు అయితే ఈ గుత్తి వంకాయ కర్రీకి మంచిగా కుదురుతుంది. నేను తీసుకున్న ఈ వంకాయల్ని 4 పలకలుగా కోసుకోవాలి. ఇందులో స్టఫింగ్ కోసం మసాలాని సిద్ధం చేసుకోవడానికి ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వాటిని మిక్స్ జార్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత మరియు ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మిశ్రమాన్ని అంతా పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలా మిశ్రమాన్ని మనం 4 పలకలుగా కోసుకున్న వంకాయల్లో మొత్తం కూర్చి ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. కొద్దిగా పేస్ట్ని ఉంచుకోవాలి. చూసారుగా ఎలా వంకాయల్లో స్టఫ్ చేశాను. ఇలా మనం సిద్ధం చేసుకున్న వంకాయల్ని కొద్దిగా బాణంలో ఆయిల్ వేడయ్యాక మెల్లిగా కొన్ని వంకాయలు వేసి అన్ని వంకాయల్ని సమానంగా వచ్చేలాగా బాణంలో సర్దాలి. ఇప్పుడు ఇలా చూసారుగా ఇలా మొత్తం బాణంలో వంకాయలన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మళ్ళీ మూత తీసి వంకాయలు మగ్గాయలేదో చూసుకొని మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా ఎంతో టేస్టీ అండ్ సూపర్గా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ. మీరు ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వాటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.